నందమూరి వంశం. నందమూరి తారక రామారావు పుత్ర నందమూరి బాలకృష్ణ. నందమూరి బాలకృష్ణ పుత్ర నందమూరి మోక్షజ్ఞ. ఘట్టమనేని వంశం. ఘట్టమనేని శివరామకృష్ణ పుత్ర ఘట్టమనేని మహేష్ బాబు. ఘట్టమనేని మహేష్ బాబు పుత్ర ఘట్టమనేని గౌతమ్ కృష్ణ. మెగా వంశం. కొడిదెల శివశంకర వరప్రసాద సోదర కొడిదెల కళ్యాణ్ బాబు. కొడిదెల కళ్యాణ్ బాబు పుత్ర కొడిదెల అకీరానందన్. మోక్షజ్ఞ అకీరానందన్ గౌతమ్ కృష్ణ. ముగ్గురు స్టార్ హీరోలు, ముగ్గురు స్టార్ వారసులు. ఆ స్టార్ వారసుల నుంచి రాబోతున్న 3 డెబ్యూ సినిమాలు. ఈ ముగ్గురులో ఆల్రెడీ నందమూరి మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అనౌన్స్ చేశారు. ఈ మూవీని హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేయబోతున్నారు. ఇక మిగిలింది అకీరానందన్, గౌతమ్ కృష్ణ. అయితే ఫ్యూచర్ లో ఈ ముగ్గురులో ఎవరు నెంబర్ 1 హీరో అయ్యే అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు చూద్దాం. అయితే ముందుగా వీళ్ళ డేట్ ఆఫ్ బర్త్ చూస్తే నందమూరి మోక్షజ్ఞ 1994 సెప్టెంబర్ 6న పుట్టాడు. అంటే ఇప్పుడు అతని ఏజ్ 13 ఇయర్స్. అలాగే అకీరానందన్ 2004 ఏప్రిల్ 8న పుట్టాడు. అంటే అకీరా ఏజ్ ఇప్పుడు 20 ఇయర్స్. ఇక గౌతమ్ కృష్ణ 2006 ఆగస్ట్ 31న పుట్టాడు. అంటే ఇప్పుడు గౌతమ్ ఏజ్ 18 ఇయర్స్. ఇక వీళ్ళ హైట్ల విషయానికి వస్తే ముగ్గురు కూడా ఆజానుభావులే. మోక్షజ్ఞ హైట్ ఇంచుమించు 6 ఫీట్. అలాగే అకీరానందన్ 6 అడుగులు బుల్లెట్ అని చెప్పొచ్చు. ఇతని హైట్ 6.4 అంగుళాలు. ఇక గౌతమ్ కృష్ణ కూడా 6 ఫీట్ హైట్ ఉంటాడు. అలాగే వీళ్ళ ముగ్గురులో సోషల్ మీడియాలో ఎక్కువగా ఎవరు కనిపిస్తారో చూసుకుంటే ఈ ముగ్గురులో అకీరానందనే సోషల్ మీడియాలో ఎక్కువ కనిపిస్తుంటాడు. దీనికి కారణం తండ్రి పవన్ కళ్యాణ్ స్టార్ హీరో అవడంతో పాటు ఇటు రాజకీయాల్లోనూ కీలకమైన డిప్యూటీ సీఎం పదవిలో ఉండటం వల్ల అకీరా మీద మీడియా ఫోకస్ ఎక్కువగా ఉంటుంది. ఇక గౌతమ్ కృష్ణ చూసుకుంటే ఎక్కువగా మనకి గౌతమ్ కృష్ణ సోషల్ మీడియాలో కనిపించడు. అలాగే మోక్షజ్ఞ కూడా మనకి చాలా తక్కువగానే సోషల్ మీడియాలో కనిపిస్తుంటాడు. ఇక ఈ ముగ్గురులో మీకు ఎవరు ఎక్కువ సోషల్ మీడియాలో కనిపించారో కామెంట్ లో పెట్టండి. ఇక వీళ్ళ ముగ్గురు అసలు ఏం చదువుకున్నారో, వీళ్ళ ఎడ్యుకేషన్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ముందుగా గౌతమ్ కృష్ణ విషయానికి వస్తే రీసెంట్ గా గౌతమ్ కృష్ణ ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ హైదరాబాద్ లో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశాడు. అకీరానందన్ కూడా హైదరాబాద్ లోని ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్లో ఎడ్యుకేషన్ కంప్లీట్ చేశాడు. అలాగే నందమూరి మోక్షజ్ఞ చూసుకుంటే అమెరికాలో ఎడ్యుకేషన్ ని కంప్లీట్ చేసుకున్నాడు. అలాగే వీళ్ళు ముగ్గురు చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసిన సినిమాలు చూసుకుంటే అకీరానందన్ చైల్డ్ ఆర్టిస్ట్ గా 2014 లో వచ్చిన ఇస్క్ వాలా లవ్ అనే మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్ గా యాక్ట్ చేశాడు. ఇక గౌతమ్ కృష్ణ కూడా 2014 లో వచ్చిన వన్ నేనొక్కనే మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్ గా యాక్ట్ చేశాడు. ఇక మోక్షజ్ఞ అయితే చైల్డ్ యాక్టర్ గా ఇప్పటివరకు ఏ మూవీస్ యాక్ట్ చేయలేదు. ఇక ఈ ముగ్గురికి కూడా క్రికెట్ అంటే చాలా ఇష్టం. క్రికెట్ తో పాటు గౌతమ్ కృష్ణకి F1 రేస్ అంటే చాలా ఇష్టం. అలాగే అకీరాకి కిక్ బాక్సింగ్ తో పాటు మార్షల్ ఆర్ట్స్ అంటే బాగా ఇంట్రెస్ట్ ఉంది. ఇక మోక్షజ్ఞ విషయానికి చూసుకుంటే మోక్షజ్ఞ యాక్టింగ్ తో పాటు ఫైటింగ్, డాన్సింగ్ లో ఫుల్ గా ట్రైనింగ్ తీసుకున్నాడు. నెక్స్ట్ గౌతమ్ కృష్ణకి ప్రకృతి అంటే చాలా ఇష్టం. అందుకే ఎక్కువగా చెట్లు నాటడం, వాటికి నీళ్లు పోయడం లాంటివి చేస్తుంటాడు. ఇక అకీరానందన్ కి మ్యూజిక్, వీడియో ఎడిటింగ్ అంటే చాలా ఇష్టం. అందుకే తన గ్రాడ్యుయేషన్ ఫంక్షన్ లో కూడా అందరి ముందు పియానో కూడా బాగా ప్లే చేశాడు. ఇక లుక్స్ పరంగా చూసుకుంటే అకీరానందన్ తన హైట్ ఇంకా పర్సనాలిటీతో చాలా హ్యాండ్సమ్ గా హాలీవుడ్ హీరోలా కనిపిస్తాడు. అతని హెయిర్ స్టైల్ కూడా చాలా బాగుంటుంది. సో అకీరానందన్ కి మంచి యాక్షన్ హీరో అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక గౌతమ్ కృష్ణ విషయానికి వస్తే తన హైట్ ఇంకా డీసెంట్ లుక్స్ తో మంచి లవర్ బాయ్ లా కనిపిస్తుంటాడు. సో ఫ్యూచర్ లో లవ్ స్టోరీస్ లో ఎక్కువగా కనిపించే ఛాన్స్ అయితే ఉంది. ఇక మోక్షజ్ఞ కూడా మంచి లుక్స్ తో కనిపించి ఒక ఫ్యామిలీ హీరోలా కనిపిస్తుంటాడు. అలాగే మోక్షజ్ఞ తన ఫాదర్ బాలకృష్ణ లాగే మంచి డాన్సర్ అనే బయట చెప్తుంటారు. సో మోక్షజ్ఞ త్వరలో రాబోతున్న మూవీతో ఎలాంటి సెన్సేషన్స్ క్రియేట్ చేస్తాడో చూడాలి. ఇక ఈ ముగ్గురులో మీకు ఎవరంటే ఎక్కువ ఇష్టమో కామెంట్ లో చెప్పండి. అలాగే ఈ వీడియోను లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.